వెల్కమ్ టు వార్తా నేను దేవా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే కనుక రోడ్డు షోలో సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో దాదాపు 4,000 కోట్లతో అభివృద్ధి చేశామని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిచినట్లయితే దాదాపు అంతకు మించి అభివృద్ధి చేస్తామని అయితే చెప్పారు. దీంతో కేటీఆర్ సవాల్ విసురుతూ 4,000 కోట్ల అభివృద్ధి కంటోన్మెంట్లో జరిగితే మాత్రం తాను తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే రాజీనామా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, కేటీఆర్ అయితే కనుక 4,000 కోట్ల అభివృద్ధి జరిగితే రాజీనామా చేస్తా అన్నారు, ఎలా చూడొచ్చు? రాష్ట్రంలో 2 బై ఎలక్షన్ రాబోతుంది. ఎందుకంటే కేటీఆరే చెప్పారు 4,000 కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా అని. అదే మాదిరిగా మొన్న కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పారు ఏమనేసి, 4,000 కోట్లు ఇస్తే నేను కూడా కంటోన్మెంట్ ఉంటా, నేను రాజీనామా చేస్తా అని. ఖచ్చితంగా వాళ్ళిద్దరు రాజీనామా చేయాల్సిందే. 2 బై ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది. దానికి మీరు వారు 4,000 అన్నారు కదా, ఇక్కడ చూడండి జియో నంబర్లతో సహా 1,487 కోట్లు ఒకటి, ఏదైతే ప్యారడైజ్ నుంచి మన బోయిన్పల్లి డైరీ ఫామ్ దాకా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుర్రో దానికి 1,487 crores, జియో నంబర్ 592. అదే మాదిరిగా JBS టు షామీర్పేట వారికి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుర్రో దానికి 4,263 కోట్లు. దాని డేట్ వచ్చి 15/9/2025 మొన్న సెప్టెంబర్ 15వ తారీఖు నాడు జియో ఇష్యూ చేశారు. 6,000 కోట్లు. ఇదే కాకుండా మొన్న 300 కోట్ల రూపాయలు కూడా 300 కోట్లు కూడా కంటోన్మెంట్ బోర్డుకి నాలాలు సేవరేజ్ లైన్కి ఇచ్చారు. కాబట్టి వారు మాట్లాడుతున్న అబద్ధాలు వారిని తప్పన్నా ఒప్పుకోవాలి, రాజీనామా చేయాలి. తప్పు ఒప్పుకొని మా కంటోన్మెంట్లో వచ్చి మొక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజలకు వారు మాట్లాడిందని తప్ప అని క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే కంటోన్మెంట్లో కొద్ది తప్పిదాల వల్ల అయితే మాత్రం కాంగ్రెస్ గెలిచింది, కానీ జూబ్లీ హిల్స్కి సంబంధించి అయితే మాత్రం అది సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు మాదే అని బీఆర్ఎస్ చెప్తుంది. వారికి తెలుసు, అది అక్కడ కూడా కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే. వారు ఓడిపోయారు కాబట్టి ఇక్కడ కూడా 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండరు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఓడిపోతారు. కాబట్టి వారు అనేక డ్రామాలు చేస్తుండ్రు. డ్రామాలు చేస్తున్న డ్రామా కంపెనీ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామారావు గారు. వారు ఎన్ని చేసినా కూడా ప్రజలు తెలివిపరులు, ప్రజలు అన్నీ గమనిస్తుర్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంచి కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్న జూబ్లీ హిల్స్లో వారు గెలిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సమస్యల వలలో ఉంది. కాబట్టి సమస్యల వలలు ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ డెవలప్మెంట్ చేయలే. ఈనాడు డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ రావాలని ప్రజల ఆశీర్వాదం మా పైన ఉందనేసి మేము విశ్వసిస్తున్నాం. అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌడీ కుటుంబానికి చెందినవాడని మీరే అర్థం చేసుకోవాలని అయితే మాత్రం కేసీఆర్ చెప్తున్నారు. వారు గతంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిరు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురు, వాహనాలు తీసుకురు. అప్పుడు వాళ్ళ మంచోళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళని ఓడగొడితే చెడ్డోళ్ళు అనే రౌడీలకే చేస్తున్నారు. ఒకసారి ఏమో ప్రభుత్వం మీద చెడు పేరు వేయాలని, మరొకసారి ఏమో క్యాండిడేట్ మీద వేయాలని చూస్తారు. కానీ ఏమి వాళ్ళకు మాట్లాడితే ఎలక్షన్లా డెవలప్మెంట్ల మీద రాజకీయంగా మాట్లాడాలా, ఆ వ్యక్తి విషయంకి వచ్చి వాళ్ళు రౌడీలు అనేసి అదొక స్టాంప్ వేసి గెలవాలనుకున్నా వాళ్ళు ఏం చేసినా వారిని జనాలు తిప్పికొడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తారు. అంటే హైడ్రా సంబంధించి అయితే మాత్రం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంటే చిన్నపిల్లలతో సహా ఏడుస్తున్నారు, ఇల్లు కూలగొడుతున్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే బుల్డోజర్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తుందని అంటే చెప్తున్నారు. ఎట్లా వారు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఈరోజు ఎక్కడెక్కడ మంచిది జరిగితే అక్కడెక్కడ సంతోషంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఒకటిద్దరు పాపం ఎక్కడైనా పెద్ద పెద్ద పనులు అయినప్పుడు కొంతమందికి నష్టం అవుతుండొచ్చు. ఆ నష్టమైన దాన్ని కూడా ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చూసి మంచి చేస్తారు. కానీ వీరు ప్రతిదీ ఒక భూతద్దంలో పెట్టి చూపించి ఓట్లని చోరీ చేయాలనుకుంటారు. కానీ అట్లా ఏం చేయాలనుకున్నా మాత్రం ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే. ఫైనల్గా జూబ్లీ హిల్స్లో ఎగిరే జెండా ఏదంటారు? కాంగ్రెస్దే. అక్కడ ప్రజలు డెవలప్మెంట్కి ఓటేస్తారు. చూశారు కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంపల్సరీ కనుక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతాడని, అలాగే సవాల్ విసిరిన కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా, వార్తా, హైదరాబాద్.